వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం 4వ రోజు పారాయణం 4వ అధ్యాయం. ముందుగా గురుదేవుని స్మరించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వైశాఖ పురాణం 4వ అధ్యాయం. వైశాఖ మాస ధర్మాలు. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంబరీషుడు నారదమునిని చూచి, మునీంద్ర, వైశాఖ మాసంలో ఆచరించదగిన ధర్మాలు ఏవి, ఆచరించకూడని ధర్మాలు ఏవి అన్నీ నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. నారద ముని, రాజా, నీకు ధర్మాలు తెలుసుకోవడంలోనూ ఆచరించడంలోనూ ఉన్న శక్తి చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చెప్తాను విను. ఈ వైశాఖ వ్రతం చేసేవారు నూనెతో తలంటి నీడు పోసుకోకూడదు. తలాభ్యంగన స్నానం పనికిరాదన్నమాట. పగటి వేళ నిద్రపోకూడదు. కంచు, వెండి మొదలైన కంచాల్లో భోజనం చేయకూడదు. అరిటాకు, తామరాకు, మున్నగు ఆకులలో భోజనం చేయడం శాస్త్రసమ్మతమైన పని. పూర్వకాలంలో మహారాజులు, ధనవంతులు బంగారు, వెండి కంచాల్లో భోజనం చేసేవారు. సాధారణ ప్రజలు కంచాలలో తినేవారు. అందుచేత నారదుడు ఇలా కంచాలలో భోజనం చేయకూడదు అని చెప్పాడు. మంచం మీద పండుకోకూడదు. ఇంటిలో నీళ్లతో కానీ నూతి నీళ్లతో కానీ స్నానం చేయడం కూడా పనికిరాదు. నదుల్లో, చెరువుల్లో మాత్రమే స్నానం చేయాలి. శాస్త్రంలో నిషేధించబడిన పదార్థాలను తినకూడదు. ఉదాహరణకు నకళంజం భక్షయేత్ అని శాస్త్రవాక్యం. అంటే నీరుళ్ళు పైన తినకూడదు అని అర్థం. ఇలాంటి నిషిద్ధ వస్తువులు కొన్ని ఉన్నాయి. వ్రతం చేసేవారు ఇలాంటివి తినరాదు. పగటిపూట మాత్రమే భోజించాలి. రాత్రి భోజనం పనికిరాదు. ఏ పలహారమో తీసుకోవాలి. వైశాఖ మాసంలో తామరాకులో అంటే పద్మపత్రంలో భోజనం చేసేవాడు విష్ణులోకానికి చేరుతాడు. ఎండలో వచ్చిన అతిథులను ఆదరించి అతని పాదాలు కడిగి శిరస్సుపై చల్లుకోవాలి. ఇది ఈ వ్రత ధర్మాలకల్లా ఉత్తమమైన ధర్మం. ఇలా ఎండలో వచ్చిన బ్రాహ్మణుని లోనికి పిలిచి పీట మీద కూర్చోపెట్టి అభ్యాగత స్వయం విష్ణు అంటే భోజనం వేళకి వచ్చిన అతిథి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని భావించి అతని పాదాలు కడిగి శిరస్సున చల్లుకుంటే, అంటే పాదాలు కడిగి ఆ నీళ్ళను శిరస్సున చల్లుకుంటే ఆ చల్లుకున్న నీరు గంగాజలం స్నానం కంటే పరమ పవిత్రమైనది అయ్యి సర్వ పాపాలను హరిస్తుంది. ఆ పైన అతిథికి సంతృప్తికరంగా భోజనాన్ని పెట్టాలి. దీనిని మించిన మాధవ పూజలు మరొకటి లేదు. మాధవునికి ఇష్టమైన వైశాఖ మాసంలో శక్తి ఉండి కూడా నదుల్లోనూ చెరువుల్లోనూ స్నానం చేయకుండా 12 సంవత్సరాల లోపు వయసు గల బాలకులు, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు, రోగపీడితులు వీరిని అసక్తులుగా పరిగణిస్తారు. నూతి నీళ్ళ స్నానం చేసేవారు ఆ కులంలో కాకుండా కంచాల్లో భుజించేవారు, విష్ణు పూజలు, అతిథి సత్కారం చేయనివారు తర్వాత జన్మల్లో గాడిదగాను ఆ పై జన్మల్లో కంచెల గాడిదగాను పుడతారు. వైశాఖ మాస వ్రతం చేయని వారికి అధమమైన జన్మలు కలుగుతాయి. వైశాఖ మాసంలో నదీ తటాకంలో స్నానం చేయని వారు 100 జన్మలలో శునకంగా పుడతారు, అంటే కుక్కగా పుడతారనమాట.
నదులు, సెలయేళ్ళు, చెరువులు అందుబాటులో లేని గ్రామాలు కొన్ని ఉన్నాయి. అక్కడి వారు నూతినీళ్ళు స్నానం చేయక తప్పదు. అలాంటి వారిని ఆ భగవంతుడే క్షమించి ఉద్ధరిస్తాడు. వైశాఖ మాసంలో ఏ స్నానం చెయ్యని వాడు పిశాచ జన్మం ఎత్తుతాడు. ఈ మాసంలో పిసినారితనం మాని అతిథులకు చేతనైనంత వరకు సేవ చేసి చేసిన వారికి సర్వసుఖాలు కలుగుతాయి, పాపాలు నశిస్తాయి. శ్రీహరిని ధ్యానిస్తూ ఈ మాసం అంతా నదీ స్నానాలు చేసేవారికి వెనకటి 3 జన్మల పాపాలు కూడా నశిస్తాయి. సముద్ర స్నానం చేస్తే 7 జన్మల పాపాలు నశిస్తాయి. గంగా, యమున, సరస్వతి, నర్మదా, గోదావరి, కృష్ణ, కావేరి ఈ 7 సప్తగంగలు అంటారు. వైశాఖంలో సప్తగంగల్లో స్నానం చేసిన వారికి 1,000,000 జన్మలలో చేసిన పాపాలు కూడా నశిస్తాయి. గోష్పాదమంత జలాశయంలో కూడా ఈ మాసంలో గంగా మొదలైన సరస్వతి తీర్థాలు ఉంటాయి. కాబట్టి బహిరంగంగా ఉండే జలాశయాల్లో చేసే స్నానం ప్రశస్తమైనది. రసద్రవ్యాలలో పాలు ఉత్తమమైనవి. పాలు కంటే పెరుగు, పెరుగు కంటే నెయ్యి ఉత్తమమైనది. దేవనామాజ్యమాహార అని వైదిక వచనం. అంటే దేవతలకు నెయ్యి అమృతం లాంటిది. అంటే అమృత ఆహారము అంటే నెయ్యి ఆహారము అని దీని అర్థం. ఈ నెలలోని కార్తీక మాసంలో కార్తీక మాసం గొప్పది. దానికంటే మాఘమాసం, దానికంటే వైశాఖ మాసం గొప్పది. కాబట్టి వైశాఖ మాస వ్రతంలో చేసిన దాన ధర్మాల వల్ల కలిగే పుణ్యం వటవృక్షంలా విస్తరిస్తుంది. కాబట్టి ఈ వైశాఖ మాసంలో ధనవంతుడు కానీ దరిద్రుడు కానీ యథాశక్తిగా బ్రాహ్మణులకు కందదుంపలు, పళ్ళు, కూరలు, ఉప్పు, బెల్లము, తోటకూర, మంచినీళ్ళు, మజ్జిగ, మృష్టాన్నం ఇచ్చేవారికి కలిగే పుణ్యం అపారమైనది. బ్రహ్మంతవానికి కూడా వైశాఖ వ్రతదానాలు చెయ్యకపోతే పుణ్యం రాదు. దానాలు చేయనివాడు దరిద్రుడవుతాడు. దరిద్రుడైన వాడు ఒకరికి పెట్టలేడు, పెట్టలేని వాడికి మళ్ళీ ఏది పుట్టదు. ఇక అలా దరిద్రుడిగా ఎన్ని జన్మలెత్తుతాడో చెప్పలేం. ఒక స్త్రీ అందగత్తె అయినా, గుణవంతురాలైనా, సౌభాగ్యవతి అయినా, సంతానవతి అయినా వైశాఖ వ్రతం చెయ్యకపోతే ఆమె భగవంతుని దృష్టిలో వ్యర్థజీవియే అవుతుంది. అలాగే పురుషుడు కూడా. దయాగుణం లేకపోతే ఎన్ని ధర్మాలు చేసినా వ్యర్థమే. కూరలు, పప్పులు, పులుసులు ఎంత బాగా వండినా అందులో ఉప్పు లేకపోతే అన్నీ కూడా వ్యర్థమే కదా. అలాగే సంవత్సరం అంతా ఎన్ని వ్రతాలు చేసినా ఈ వైశాఖ మాసం వ్రతం చెయ్యకపోతే అవేవి రాణించవు. కాబట్టి వివేకవంతుడైన ప్రతి మానవుడు వైశాఖ మాస వ్రతాన్ని తెలుసుకొని ఆచరించి ధన్యుడు కావాలి. అపురూపంగా లభించిన మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. ఇతర మాసాలలో చేసే యజ్ఞాలు, యాగాలు, దానాలు, వ్రతాలు, హోమాలు మొదలైన వాటికంటే వైశాఖ మాసంలో చేసిన వాటికి చాలా ఎక్కువ ఫలితం కలుగుతుంది. ఐశ్వర్యమదంతో ఉన్న మహారాజైనా, కాముకుడైనా, వ్యసనపరుడైనా ఎవరికైనా సరే వైశాఖ మాస వ్రతం చేస్తే, స్నానం చేస్తే అన్ని పాపాలు నశించి వైకుంఠానికి చేరుతారు అనడంలో ఏ సందేహం లేదు. వైశాఖ మాసంలో ప్రొద్దుట స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాలని స్మరించుకోవాలి. మధుసూదన దేవేశ వైశాఖే మేషగే రవో ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. వైశాఖే మేషగే భానౌ ప్రాతస్నానపరాయణః అఘ్యంతేహం ప్రదాస్యామి గృహాణ మధుసూదన. గంగాది సరితః సర్వాః తీర్థాని చ హ్రదాశ్చయే ప్రగృహణీత మయా దత్తం అర్ఘ్యం సమ్యక్ ప్రసీదతః. వృషభః పాహినాం శాస్తా యమత్వం సమదర్శనః గృహానర్ఘ్యం మయా దత్తం యథోక్త ఫలదో భవ అంటూ అర్ఘ్యాన్ని ఇచ్చి గట్టు మీదకి వచ్చి పొడిబట్టలు ధరించి ఆ మాసంలో దొరికే పువ్వులతో
శ్రీ వైశాఖ మాధవ స్వామిని పూజించాలి. వైశాఖ పురాణాన్ని శ్రద్ధాభక్తులతో చదవాలి. స్వర్గలోకంలోని వారు, భూలోకంలోని వారు, పాతాళ లోకంలోని వారు కానీ ఈ వైశాఖ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే వారికి మళ్ళీ మాతృగర్భవాసము, స్తన్యపానము చేసే అవసరము ఉండదు. అంటే పునర్జన్మలు ఉండవు, మోక్షం లభిస్తుంది. నిషిద్ధమైన పనులు చేసేవారు, అంటే వెండి కంచు పాత్రల్లో భోజనం చేసేవారు, స్నానదానాలు చేయనివారు, మాధవుని పూజించిన వారు, తినకూడని వస్తువులు తినేవారు నరకాలోకానికి పోతారు. బ్రహ్మహత్యాపాతకానికైనా ప్రాయశ్చిత్తం ఉంటుంది, కానీ ఈ నిషిద్ధ కర్మలను ఆచరిస్తూ వ్రతం మానిన వారికి వారి పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఆరోగ్యం గల శరీరం కలిగి మానిన వారి పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఆరోగ్యమైన శరీరం కలిగి స్వతంత్రంగా పనిచేసుకోగలిగిన వాడే ఉండి నదీ తటాకాదుల సమీపంలోనే నివసిస్తూ ఉండి వైశాఖవ్రతం చేయనివాడు, నోరు స్వాధీనంలో ఉండి కూడా శ్రీహరినామస్మరణ చేయనివాడు బతికి ఉన్నా చచ్చిన వాని కిందనే లెక్క అటువంటి వాడు తర్వాత వరాహ జన్మను ఎత్తుతాడు. వరాహం అంటే పంది జన్మాలను ఎత్తుతాడు అని. అందుచేత వైశాఖ మాసంలో నదీ తటాకాదులలో ప్రొద్దుట స్నానం చేసి తులసీదళంతో వైశాఖ మాధవుని అష్టోత్తర శతనామావళులతో కానీ సహస్రనామావళులతో కానీ పూజించి పానకాలు, పళ్ళు మొదలైనవి నివేదన చేసి ఆ తర్వాత శ్రీ విష్ణు కథాశ్రవణం చేస్తూ పరమ భాగవతోత్తముడైన తర్వాత జన్మలో విష్ణు భక్తుడైన మహారాజై పుట్టి తాను వ్రతాలు చేసి తరిస్తూ ప్రజలను కూడా తరింపచేస్తాడు. రాజ్ఞి ధర్మాణి ధర్మిష్ఠాః పాపీ చేత్ పాపినః ప్రజాః రాజానమనువర్తంతే యథా రాజా తథా ప్రజ అని లోకోక్తి కదా. రాజు ధర్మాత్ముడైతే ప్రజలు ధర్మాత్ములవుతారు. రాజు పాపి అయితే ప్రజలు కూడా పాపాత్ములే అవుతారు. ప్రజలు ఎప్పుడూ రాజునే అనుసరిస్తారు. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు అని దాని యొక్క అర్థం అన్నమాట అండి. మనం కూడా వైశాఖ మాసంలో చెప్పిన విధంగా ఆ ధర్మాలన్నీ ఆచరిస్తూ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరిస్తూ ఆ మాధవుని సన్నిధిలోని మాధవుని స్మరణ చేస్తూ మనం కూడా మాధవుని చేరుకుందాము. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో భగవతే వాసుదేవాయ.